కురిసిన భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లాలో అటు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఒక వాగుని దాటే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న కూలీలు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడున్న కూలీలందరూ కూడా దాటలేక ఒక సైడే ఉండిపోయిన ఆ ఘటన నెలకొంది. ఇక దీంతో అక్కడున్న స్థానికులు జేసీబీ సాయంతో వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు చేర్చారు. సాయంత్రం అంటే కూలి పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చే క్రమంలో మిర్చి రైతుల కోసం ఈ విధంగా జేసీబీని ఏర్పాటు చేసినట్లు స్థానికులు మనకి సమాచారం అందుతుంది. ములుగు జిల్లాలోని వెంకటాపురం వాగు అటు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వాగు అవతల చిక్కుకున్నారు కొంతమంది మహిళా కూలీలు. మిర్చి పనుల కోసం వాళ్ళు వాగు దాటి వెళ్లారు. దీని తర్వాత వాగు ఉధృతంగా ప్రవహించడంతో తిరిగి ఇటు సైడ్ రాలేక వాళ్ళు అవస్థలు పడిన నేపథ్యంలో స్థానికులు జేసీబీ సాయంతో వాళ్ళందరినీ కూడా యువతలి ఒడ్డుకి చేర్చిన ఘటన నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సుమారు 20 మంది మహిళా కూలీలను జేసీబీ సహాయంతో వాగు దాటించారు అక్కడున్న స్థానికులు. ఇక ట్రాక్టర్ కూడా వాగులో ఏ విధంగా అయితే వస్తుందో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే కురిసిన వర్షాల కారణంగా వాగులు అలాగే అక్కడున్న ఏదైతే నదులున్నాయి ఇవన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఇప్పటికే అధికారులు పలు సూచనలు చేశారు. గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లా వ్యాప్తంగా చాలా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన దృశ్యాలను కూడా మనం చూసాం. అటువంటి సమయాల్లో ఇటువంటి వాగుల పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరం అయితేనే ఇటువంటి ఘటనలకి పాల్పడాలి, లేదంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన క్రమాన్ని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు చిక్కుకుపోయిన 20 మంది మహిళా కూలీల్ని కాపాడేందుకు అక్కడ ఉన్న స్థానికులు అది ఒడ్డును చేర్చేందుకు కూడా సాహసోపేతంగా జేసీబీ సాయంతో వాళ్ళని యువతల ఒడ్డుకి చేర్చిన ఘటన కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. విజువల్స్ లో మనకు కనిపిస్తుంది. ఆ జేసీబీ ఎదుర ఏదైతే 20 మంది కూలీల్ని పెట్టి తీసుకొస్తున్న ఘటన కూడా మనం చూసాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, విజువల్స్ లో చూస్తే మనకు అర్థమవుతుంది ఆ జేసీబీ సాయంతో వాళ్ళు చక్కగా వాళ్ళని తీసుకురావచ్చారు. అంత బాగుంది, సేఫ్ గా అందరూ వచ్చేసారు, బాగుంది. ఒకవేళ ఆ వాగు ఉధృతికి జేసీబీలో ఉన్న వాళ్ళు ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరుగుంటే కొట్టుకుపోయి ఉండే, ఎందుకంటే ఇంతకు ముందు ఇటువంటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు కొన్ని బైక్లు కార్లు కూడా కొట్టుకుపోయిన ఘటన మనం చూసాం. అటువంటి ఘటన నెలకొండే పరిస్థితి ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? ఉదయం వీళ్ళంతా మిర్చి వేయడానికి వెళ్ళినటువంటి కూలీలు వెళ్ళేటప్పుడు ఆ వాగును కాలిననే దాటుకుంటూ వెళ్ళారు. అప్పుడు వరద ఉధృతి లేదు. అయితే అంతా తిరిగి మళ్ళీ సాయంత్రం 5 గంటల ప్రాంతం లోపల ఎప్పుడైతే తిరిగి మళ్ళీ వెంకటాపురం గ్రామానికి చేరుకోవడానికి అటు పొలాల నుంచి బయటికి వస్తున్నారో వాగు తీవ్రత పెరిగింది, ఉధృతి ఎక్కువ ఉండడంతో వెంటనే ఫోన్ ద్వారా స్థానికులకు సమాచారం అందిన మొదటగా ఒక ట్రాక్టర్ తీసుకెళ్లారు. అంటే ఈ దాదాపు వర్షకాలం అంతా కూడా దాదాపు ఈ చిన్నపాయ అని పిలుస్తారు ఈ వాగును. సో ఈ వాగు పొంగినప్పుడల్లా ట్రాక్టర్ తీసుకురావడం, ట్రాక్టర్ ద్వారానే యువతల ఒడ్డుకు రైతుల కూలీలను చేరుస్తారు. కానీ ట్రాక్టర్ వచ్చిన తర్వాత వరద ప్రవాహం ఎన్నడూ లేని విధంగా భారీగా ఉండడంతో ట్రాక్టర్ కూడా వాగు మధ్యలోనే చిక్కుపోయి అది మొరాయించింది. సో ట్రాక్టర్ కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో వెంటనే స్థానికులంతా కూడా ఒక జేసీబీని తెప్పించారు. జేసీబీ సాయంతో మొదటగా ట్రాక్టర్ అందులో నుంచి బయటికి నెట్టి తర్వాత మహిళా కూలీల్ని ఒక్కొక్కరుగా ఆ జేసీబీల సాయంతో బయటికి తీసుకొచ్చారు. అయితే ఈ స్థాయి ఉధృతి మాత్రం ఎన్నడూ రాలేదని స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఉదయానికి మధ్యాహ్నానికే దాదాపుగా వరద ప్రవాహము కనీసం ట్రాక్టర్ కూడా వెళ్ళలేనంతటువంటి భారీ ప్రవాహం అయితే వచ్చింది. సో ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా గోదావరి తీవ్రత పెరిగింది. సో దీంతోనే ఇది గోదావరి నుంచి వచ్చేట ఒక చిన్న పాయ వెంకటాపురం మండలం వద్ద ఒక చిన్న పాయగా చీలి ఊరు అవతల శివారు నుంచి పంట పొలాల చుట్టూ తిరుగుతూ మళ్ళీ తిరిగి వెళ్ళి గోదావరిలో కలుస్తుంది. అంటే ఏ స్థాయి గోదావరికి వరద వస్తుంటే ఈ పాయ మనుషులు అదే విధంగా ట్రాక్టర్ కూడా దాటలేనంతటువంటి ప్రవాహం వచ్చిందో కూడా ఊహించవచ్చు. మొత్తానికైతే మహిళా కూలీలంతా కూడా క్షేమంగా ఒడ్డుకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరింత ప్రవాహం పెరిగితే మాత్రం పూర్తిగా జేసీ కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉండేది. దాదాపు ఆ జేసీబీ డ్రైవర్ సీట్ వరకు కనుక నీళ్లు వచ్చి ఉంటే జేసీబీ కూడా కంప్లీట్ కొట్టుకుపోయేది. సో అంటే ప్రాణాల చేతిలో పెట్టుకుని వ్యవసాయ పనులు చేయాల్సినటువంటి పరిస్థితి వెంకటాపురంలో కనిపిస్తూ ఉంటుంది. సో వర్షాకాలం అయిపోయినా కూడా ఈ వరద తీవ్రత పెరుగుతూ ఉండడం, అనూహ్యంగా పెరగడము, తిరిగి తగ్గినప్పుడల్లా ఇక వర్షాలు లేవనుకుంటున్నారు, పొలాల పనులకు వెళ్తున్నారు. సో తిరిగి వచ్చే క్రమానికే మొత్తంగా ఆ వరద తీవ్రత పెరుగుతుంది. దాదాపు 12 నుంచి 14 ఫీట్ల హైట్ నుంచి ఫ్లో పోతుంది. అంటే అనుకోకుండా ఇట్లాంటి పరిస్థితుల లోపల చీకట్లో కనుక తప్పిపోయి ఉంటే పరిస్థితి ఏంటి అనేది కూడా కొంత భయానకమైన వాతావరణం అయితే ఏజెన్సీ ప్రాంతంలో కల్పిస్తుంది. మొత్తానికి ఈ రోజు కూలీలు
ఊపిరి పీల్చుకున్నారు. బయటపడడంతో కూడా అందరూ ఊపిరించుకున్నారు. సో మొత్తానికి అయితే వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా గోదావరి ఉధృతిని దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా అక్కడ అధికారులు కూడా సలహా ఇస్తున్న పరిస్థితి. మొత్తానికి రైతుల పరిస్థితి అయితే ఇదే విధంగా ప్రతి వర్షాకాలం 4 నెలల పాటు ప్రాణాల చేతిలో పెట్టుకుని వ్యవసాయ పనులు చేసుకుని రావాల్సిన పరిస్థితి. సో మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి కూడా రేపటి నుంచి కూడా ఈ యొక్క వరద ఉధృతి పెరిగితే వ్యవసాయ పనులన్నీ కూడా ఆపుకోవాలంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచనలు అయితే జారీ చేశారు. రత్న వేణు, మీరు చెప్పినట్లుగానే గోదావరికి వరద ప్రవాహం పెరగడంతో ఈ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పారు. ఒకవేళ గోదావరికి వరద పెరిగే క్రమంలో ఏదైనా అధికారులు సూచనలు చేసే అవకాశం లేదు? ఎందుకంటే వీళ్ళు ఉదయం వెళ్ళినప్పుడు వాగు దాటుకుంటూ ట్రాక్టర్లో వెళ్లారు, సాయంత్రం వచ్చేటానికి ట్రాక్టర్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. అంటే అధికారులు ముందుగానే వాగు ఉధృతి పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు ఏమీ జారీ చేయరా వేణు? అంటే గతంలో చూసుకున్నట్లయితే వర్షం పడితే దాదాపుగా 1-2 రోజుల పాటు కంటిన్యూస్ గా వర్షం పడేది. కుండపోత వర్షాలతోని వాగులు పొంగి దాదాపుగా 2-3 రోజులు నిలకడైనటువంటి వరద స్థాయి ఉండేది. అట్లాంటి సమయం లోపల వరదకు సంబంధించినటువంటి ఎంత హైట్ లో ఉంది నీటి మట్టము, ఇక ఏ ప్రాంతాల నుంచి బయటకు రావద్దు అనేటువంటిది స్పష్టంగా వీళ్ళు ఒక లిస్ట్ ప్రకటించేది, వార్నింగ్స్ ఇచ్చేది. కానీ ఈ సంవత్సరం చూసుకుంటే క్లౌడ్ బరస్ట్ పరిస్థితులే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా కురిస్తే ములుగు జిల్లా వ్యాప్తంగా క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ వర్షం కురిస్తే మరొక జిల్లాలో ఒకే ప్రాంతానికి పరిమితం అవుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల లోపల ఒకే దగ్గర వర్షం కురుస్తుంది. అక్కడ నీటి స్థాయి ఏ మాత్రం పెరుగుతుంది, ఏ సమయానికి ఎంత తీవ్రత వస్తుంది, ఏ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపేటువంటి పరిస్థితి. ఎందుకంటే సడన్ గా వర్షాలు కురుస్తున్నాయి, అది కూడా దాదాపు 2-3 గంటల పాటు నిరాటంకంగా కుండపోత వర్షంతో భారీగా వరదలు ఒకసారి వచ్చేస్తున్నాయి. అంటే ఈ పరిస్థితి వాతావరణ శాఖ కూడా అంతు చిక్కని పరిస్థితి లోపల వెదర్ కండిషన్ చేంజ్ అవుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం ములుగు, భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన వర్షాలు కురిస్తే గోదావరి వరద పెరుగుతుంది. కానీ ఆ 2 జిల్లాల్లో నిన్నటి నుంచి వర్షం లేదు. ఇదంతా కూడా ఎగువన అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురిసే భారీ వర్షానికి ఇది గోదావరి పూర్తిగా ఉప్పొంగి, అంటే ఈ వరద అంచనాను కూడా స్థానిక అధికారులు చేయలేకపోయారు. అంటే ఈ వరద ఎంత పెరిగిందనేది కూడా తెలిసే పరిస్థితి లేదు. సో ఉదయం నుంచి దాదాపుగా 2 నుంచి 2.5 ఫీట్లు ఉన్నటువంటి వరద మధ్యాహ్నానికి 14 ఫీట్లు పెరిగిందంటే ఏ స్థాయి లోపల ఎగువ ప్రాంతాల లోపల వర్షం పడిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ వరదను అధికారులు అంచనా వేయలేకపోయారు. సో దీంతోనే రైతులకు కానీ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు కానీ హెచ్చరికలు జారీ చేసే అవకాశం లేకుండా పోతుంది. అంటే క్లౌడ్ బరస్ట్ ప్రధానంగా దీనికి కారణము మేమేం చెప్పలేకపోతున్నాము, ప్రజలే అప్రమత్తంగా ఉండాలనేది అధికారుల సూచన. మొదటికి ఈసారి ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా క్లౌడ్ బరస్ట్ పరిస్థితులే కాబట్టి అనూహ్యంగా వరదలు ఉధృతి వస్తుంది. సో దీన్ని బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మేము హెచ్చరికలు జారీ చేస్తాం. కానీ దాదాపు 90% ఈ వరద ఉధృతిని అంచనా వేయలేకపోతున్నాం అనేది స్థానికంగా అధికారులు చేసిన పరిస్థితి. దీన్ని బట్టి ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి వాగులు ఎక్కడెక్కడైతే చిన్న చిన్న పాయలు కానీ కాలువలు ఉంటాయో ఆ పరిస్థితుల లోపల వాటి ఎప్పుడు ఉప్పొంగుతాయనేది కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి స్థానికులు అప్రమత్తంగా ఉండాలి. స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, ఇరిగేషన్ అధికారుల సలహాలు ఎప్పుడు సూచనలు తీసుకోమని అయితే అధికారులు చెప్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి కూడా రేపటి నుంచి కూడా అటు గోదావరి ఉధృతికి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే వరదకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తాం. కానీ ఉన్నసారి ఒక్కొక్కసారిగా ఉప్పొంగేటువంటి పరిస్థితిని అంచనా వేయలేమని చెప్పి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉన్నారైతే చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వేణు. రైట్, ఇక ములుగు జిల్లాలోని వెంకటాపురం వాగు ఉధృతికి మార్నింగ్ టైం ఏదైతే కూలి పనులకు వెళుతున్న మహిళా రైతులు ఉన్నారో వాళ్ళు ఆ ట్రాక్టర్లో అటు సైడ్ వెళ్ళటం, వాళ్ళ పనులు ముగించుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత రిటర్న్ వచ్చే క్రమంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాళ్ళు అవతల పక్కనే చిక్కుకుపోయారు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు జేసీబీ సాయంతో వాళ్ళని తీసుకొస్తున్న దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక అటు గోదావరికి వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంలో ఇటువంటి ఘటనలు నెలకొనే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఉప్పొంగే వాగులకి సంబంధించిన సమాచారం కూడా మేము ముందుగా అందించలేము అని చెప్పి అక్కడ ఉన్న అధికారులు కూడా తెలియజేస్తున్నారు. సో ఇటువంటి ఘటనలు నెలకొంటున్న నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులు కానీ ప్రజలు కానీ ఇటువంటి కూలీలు మరి ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమాన్ని చూస్తున్నాం. ఎటుకెలకు 20 మంది మహిళా కూలీలు సేఫ్ గా తిరిగి ఇటు సైడ్ రావడం కూడా జరిగింది.